ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమనటి దేవుని బిడ్డలందుకు ప్రభును వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు వాక్యాంశం దేవుడిని మహింపరచడం ఎట్లా, ఏ సందర్భంలో దేవుడిని మహింపరచనాలు. అసలు ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ దేహం దేవుడు మనకి ఇచ్చింది ఎందుకంటే దేవుణ్ణి మహింపరచడానికి. 1 కొరింథీ 6:19-20 దాకా అక్కడ రాయబడింది. కానీ నీ దేహం దేవుడి వల్ల నీకు అనుగ్రహించబడింది, నీలో ఉన్న పరిశుద్ధాత్మకి ఆలయమైనదని మీకు తెలియదా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినారు కాబట్టి మీ దేహముతో దేవుణ్ణి మహింపరచమన్నాడు. దేవుణ్ణి మహింపరిచిన సందర్భాలు మనం చూద్దాం. దైవ గ్రంథంలో దేవుణ్ణి మహింపరచడానికే మనకి జీవితాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మన ఇష్టానుసారంగా ప్రభుని ఎరగనప్పుడు మన ఇష్టానుసారంగా మనం జీవించాం, కృతజ్ఞత లేకుండా జీవించాం, మన ఇష్టానుసారంగా పాపానికి దాసులై జీవించాం, చీకట్లో జీవించాం. అయితే దేవుని గుర్తిరిగిన తర్వాత కూడా కొంతమంది దేవుడిని మహింపరిచే బిడ్డలాగా ఉండలేకపోతున్నారు. కాబట్టి దానివల్ల చాలా నష్టాలు జరుగుతాయి. మనం తెలుసుకోవాలా, దేవుడిని మహింపరిచే వాళ్ళంటే దేవుడికి ఎంతో ఇష్టం. దేవుడు మహింపరచాలా, దేవుడు మహిమకి కీర్తికి మనం చేసేవాళ్ళుగా ఉండాలా, దేవుడు మహిమను కీర్తించేటట్టుగా ఉండాలా. ఆ విధంగా మన దైవ గ్రంథంలో ఎవరైతే దేవుడిని మహింపరచారో చూద్దాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, లూకాసు సువార్త 13:13 ఇక్కడ రాయబడింది. ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరచను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నిశ్చయం గల ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఎన్నికలేని ప్రభా, నీ పాదాల దగ్గర సహాయం తండ్రి. కొద్ది నిమిషాలు తండ్రి, నా మాట కాక నీ మాట నీ బిడ్డలతో నాతో మాట్లాడు ప్రభా. సమస్తం నాయన నీ పరిశుద్ధాత్మ మాట్లాడే సహాయం తండ్రి. ఈ లేఖనాలైనా ప్రతి బిడ్డకి నాకు గ్రహించి మనస్సును దయచి వాక్యానికి ఆటంక ప్రతి ఆటకాన్ని శ్రమలు బంధించి ప్రభా నీ సన్నిధి వెండిగా మాకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, యేసు ప్రభు విశ్రాంతి దినమున ఒక సమాజ మందిరములో బోధించడానికి నిలబడ్డాడు. అంటే ఆ ప్రాంతానికి అక్కడ మందిరంలోకి వెళ్ళాడు. అయితే 18 సంవత్సరాల నుంచి నడువొంగిపోయిన స్త్రీ అక్కడ ఎంత మాత్రమేమో పైకి చూడలేదు, కిందకు వంగిపోయింది పూర్తిగా. 18 సంవత్సరాల నుంచి దెయ్యం ఆమె ఏం చేసిందంటే నడుము పట్టేసింది, ఇక పూర్తిగా వంగిపోయింది. ఈ 18 సంవత్సరాల నుంచి ఆమె మందిరానికి వస్తుంది, కానీ ఆమెకి స్వస్థత జరగల. అంటే స్వస్థపరిచే శక్తి ఎవరికి లేదు. అక్కడ శాస్త్రులు ఉండారు, పరిశీలు ఉండారు, ధర్మశాస్త్రం చదివేవాళ్ళు ఉండారు, వాక్యం బోధించేవాళ్ళు ఉండారు, వాక్యం చదివేవాళ్ళు ఉండారు, కానీ స్వస్థపరిచే శక్తి మాత్రం వాళ్ళకి లేదు. యేసు ప్రభులనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అధికారం ఆకాశం కింద ఆయనకు ఒక్కడికే ఇచ్చాడు. ఎందుకంటే ఆయన వేల చెల్లించాడు అని వాక్యంలో రాయబడింది. ఆయనకు ఆ అధికారం ఉంది. ఎందుకు అధికారం అంటే ఆయన శ్రమలు పొందాడు, ఆయన పొందిన గాయముల్లో, పొందిన దెబ్బల్లో మనకు స్వస్థత పొందితిరి. సర్వమానవులకి స్వస్థత కలగాలంటే యేసు అక్కడ ఉంటే అక్కడ స్వస్థత జరిగిద్దని మనం తెలుసుకోవాలి. అయితే యేసు ఆ సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఈ 18 సంవత్సరాల నుంచి మరి నడువంగిపోయిన స్త్రీ ఆమె మరి చూశాడు. ప్రభు చూసి ఆ స్త్రీ 18 ఏళ్ల నుంచి బలహీనపరిచిన దయ్యం పట్టిన ఒక స్త్రీ అచట ఉండేను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవలేకపోయాను. 18 సంవత్సరాలను బట్టి దెయ్యం పట్టినని స్పష్టంగా రాయబడింది. కొంతమంది దెయ్యాలు లేనని వాళ్ళు ఉన్నారు, అసలు దయ్యాలు ఆడుండే అని చెప్పి మరి హేళనగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దెయ్యం నీకు పడితే అర్థమైంది దెయ్యం ఎట్లా ఉంటుందో అనేది. దెయ్యం లేవనని అనటం చాలా పొరపాటు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, బలహీనతలతో యేసు రూపంలో లేకుండా బలహీనతతో చచ్చిపోయిన ఆ మనిషి ఇంకో మనిషికి ఆ ఇంట్లో వాళ్ళతో పడితే అదే దెయ్యం అనేది మనం తెలుసుకోవాలి. అంతేగాని ఆ బలహీనమైన ఆత్మ ఏం చేసింది, ఆమెను ఉంచేసింది. అయితే యేసు ప్రభు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత విడుదల పొందుమని ఆమెతో చెప్పాడంతే, మాట చెప్పాడు. వెంటనే ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహింపరిచింది. అర్థం చేసుకోండి దేవుడి బిడ్డలు, ప్రియమైన దేవుడి బిడ్డలారా, అక్కడ యేసు ప్రభు చేశాడు కార్యం. యేసు ప్రభు చేసిన కార్యాన్ని అందరూ మెచ్చుకోవాలా? లేకపోతే ఒక మనిషికి స్వస్థ వస్తే దేవుడిని మెచ్చుకోవాలి కదా, మెచ్చుకోవట్లా. అక్కడ వాళ్ళ ఆధిపత్యం పోద్దని చెప్పి, వాళ్ళ అధికారం పోద్దని చెప్పి రకరకాలుగా యేసు ప్రభుని ఆ స్వస్థత పొందగా తగిన 6 దినాలు ఉండి, ఆ రోజే వచ్చి మీరు స్వస్థత పొందండి,
విశ్రాంతి దినం స్వచ్ఛత చేయటానికి వీల్లేదు, పొందుకోవటానికి కూడా వీల్లేదని శాస్త్రులు పరిశీలు యేసు ప్రభుని కొంచెం తక్కువ చూసి మాట్లాడారు. ఎందుకంటే ఆయన చేసే కార్యాలు ఎవరూ చేయలేరు కనుక ఆ విధంగా మాట్లాడారు. అయితే యేసు ప్రభు అక్కడ వాళ్ళకి మంచి ఉపమానంతో చెప్పాడు. మీలో ఎవరైనా సరే మీ గాడిద కానీ గొర్రె కానీ విశ్రాంతి దినాన గుంటలో పడింది, ఈ విశ్రాంతి దినాన మనం ఏం చేయకూడదని చెప్పి మీరు అట్లనే వదిలిపెట్టి వెళ్తారా? వెళ్ళరుగా. అయితే గాడిద కన్నా గొర్రె కన్నా మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు కదా. ఆ సందర్భంలో మీరందరూ రండి నేను స్వస్థపరచను అన్నా లేదు. ఆమె 18 సంవత్సరాల నుంచి అబ్రహాము కుమార్తె, ఆమె కూడా మరి 18 సంవత్సరాల నుంచి దేవుడు నమ్ముకొని ఉంది, దేవుడు సన్నిధికి వస్తూనే ఉంది, విశ్రాంతి దినాన మరి వస్తూనే ఉంది. కానీ ఆమెను స్వస్థపరిచినందుకు మీకెందుకు బాధ? మీ గాడిదల్లో కానీ మీ గొర్రెల్లో కానీ ఏదైనా గుంటలో పడితే మీరు తీసి పైకి ఎత్తరా అని చెప్పి చాలా చక్కగా ఎంతో ఓర్పుగా ప్రభు వాళ్ళకి సమాధానం చెప్పాడు. ప్రేమైన దేవుడిలా ఇట్లాంటి సందర్భాలు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. 6-7 సంవత్సరాల క్రితం ఒకసారి మేము, అప్పుడు మాకు 3 సంఘాలు ఉన్నాయి దేవుడి దయతోటి. అయితే ఒక ప్రాంతానికి సువార్త అంటే ఆ సంఘంలో వాక్య పరిచయం చేయమని ఒక సహోదరుడు పిలిచాడు. పిలిస్తే సరే మనం ఒక 5 ఆదివారం పూట మరి నీ ప్రార్థనని చేయడానికి సిద్ధపడినాం కాబట్టి వెళ్ళాం. అయితే ఆ రోజు నేను వెళ్ళిన రోజులు అక్కడ ఆమె ఒక ముసలాం వృద్ధురాలు ఉంది. అక్కడ యేసు ప్రభు శరీరము, యేసు ప్రభు రక్తం తీసుకొని వస్తుంట నాకు తెలియదు. సరే మొత్తానికి ఆ రోజు నేను వెళ్ళాను. ప్రార్థన అంటే వాక్యానికి పరిచర్య చేయబోయే ముందు మరి అందరిని నిలబెట్టించి ఆరాధన చేశాను దేవుడి దయతోటి. మంచి పాట పాడి దేవుడిని ఘనపరిచయం అయిపోయింది. అక్కడ ఆరాధన జరిగింది, అందరికీ వాక్యం కూడా చెప్పడం జరిగింది. తర్వాత యేసుప్రభు శరీరం, యేసుప్రభు రక్తం కూడా తీసుకున్నారు, అయిపోయింది. అందరికి ప్రార్థన చేసి అప్పటికి నేను వచ్చేసాను. ఆమె 2వ వారం మరి నేను వెళ్ళటం జరిగింది. 2వ వారం వెళితే ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి యేసుప్రభు శరీరం చేస్తుందో నాకు తెలియదు, కానీ అయ్యా నేను నన్ను ఆరాధన చేసేటప్పుడు దేవుడు నాకు స్వస్థపరిచాడు, ఆమెకు నడువు బలహీనత స్వస్థపరిచాడు అని చెప్పి సాక్ష్యం చెప్పింది. అమ్మ దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అంటే ఆ వాస్తవానికి ప్రేమైన దేవుడులా 2 వారాల్లో పిలిచారు, 3వ వారం వద్దన్నారు. ఎందుకంటే ఇక మనం అక్కడ ఉంటే వాళ్ళు అంతా ఇబ్బంది పడతారు పాస్టర్లు. అలాంటి పాస్టర్లు కూడా ఉన్నారు, మోసం చేసే పాస్టర్లు కూడా ఉన్నారు. ఆ మోసం చేసే పాస్టర్లకి స్వస్థత అనేది రాదు. ఎక్కడ సత్యం ఉంటుందో, ఎక్కడ అబద్ధం ఉంటుందో అక్కడ దేవుడు యేసుప్రభు ఉంటాడు. ఎక్కడ నీతి న్యాయం ఉంటుందో అక్కడ యేసుప్రభు ఉంటాడని మనం తెలుసుకోవాలా. అందుకని యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ స్వస్థపరిచేది. యేసుప్రభు చెప్పాడు, మీ 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తే అక్కడ నేను ఉన్నానని చెప్పాడు, వాస్తవమే. కానీ స్వస్థత అద్భుతాలు జరగాలంటే యేసుప్రభు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు కనికరిస్తాడని మనం తెలుసుకోవాలా. అందుకని యేసుప్రభు ఆ సమాజ మందిరంలో అడుగుపెట్టిన తర్వాత యేసుప్రభే ఆమె దీనస్థితిని చూసి 18 సంవత్సరాల నుంచి దెయ్యం చేత బలహీనపరచబడుతున్న ఆ సహోదరిని చూసి అమ్మ రా అని పిలిచి నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందమని ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా వంగిపోయిన స్త్రీ, అంటే పూర్తిగా నేల చుట్టమే కానీ ఆమె సూర్యుని ఎప్పుడు చూసి ఉండదు. వంగిపోయిన స్త్రీ చక్కగా నిలబడి దేవుడి నామాన్ని మహిమపరిచింది. హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలగల. మనుషుల వల్ల కాదు ప్రేమైన దేవుడు వీళ్ళ స్వస్థత వచ్చేది దేవాతి దేవుడు, దానికి అర్హుడు ఆయన ఒక్కడే. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన మాట మనం తెలుసుకోవాలా. తండ్రి తన కుమారుణ్ణి మహింపరచడానికి మీరు నా నామంలో ఏది అడిగినా చేస్తా అన్నాడు. కాబట్టి ఇట్లాంటి కార్యాలు దైవ గ్రంథంలో అనేకమని ప్రభు చేశాడు. ఎందుకంటే వాస్తవానికి తనకు ప్రియమైనగా స్నేహితుడిగా ఉన్న లాజర్ చనిపోయినప్పుడు అంటాడు యోహాను సువార్త 11:4 అక్కడ లాజర్ చనిపోయిన ప్రభా నీ స్నేహితుడైన లాజర్ చనిపోయారని తన సహోదరులు ఆయనకి వార్త అందింటుందంటే యేసుప్రభు అంటాడు దేవుడు మహిమార్థమై ఈ మరణం వచ్చిందని చెప్పి ఇంకా 3 దినాలు అక్కడ ఉండటం జరుగుతుంది. అయితే వాస్తవానికి యేసుప్రభు ఇంకా 3 దినాలు అక్కడ ఉండి తండ్రి దగ్గర అనుమతి తీసుకొని అక్కడ ప్రార్థన చేసి ప్రభా నేను వెళ్తున్నాను, అక్కడ నీ నామానికి మహిమ రావాలా, ఈ మరణము మామూలుగా వచ్చింది కాదు, నీ నామానికి మహిమ రావాలా, నేను పిలిచినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అక్కడ నువ్వు అతన్ని లేపి నడిపినప్పుడు నీ నామానికి మహిమ వస్తుందని చెప్పి అక్కడ తండ్రి దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసి 3వ దినం 4వ దినం అక్కడికి వెళ్ళాడు. 4వ దినానికి ఆల్రెడీ శవను మరి అక్కడ సమాధి చేయటం జరుగుతుంది. మరి యేసు ప్రభుని వెళ్తాడు, ప్రభా నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు స్వస్థపరిచేవాడు బ్రతికేవాడు అంటే నమ్మితే దేవుడు మహిమ చూస్తావమ్మా అని చెప్పి కూడా యేసు ప్రభు చెప్పినప్పుడు కూడా వాళ్ళు నమ్మలేని స్థితిలో ఉన్నారు. అయితే 39:40 11వ అధ్యాయంలో యోహాను సువార్త అక్కడ యేసు ప్రభు కూడా చెప్తాడు, నమ్మితే దేవుడు మహిమ చూస్తావు మార్తా అని చెప్పి రాయి తీసిమన్నాడు,
తీస్తున్నాడు. రాయి తీసిన తర్వాత, తండ్రి నువ్వు నా మనవి ఎప్పుడు వింటున్నావో నాకు తెలుసు కనుక ఈ చుట్టుపక్కల ఉన్న జనులంతా కూడా వినులాగా నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి అక్కడ బిగ్గరగా లాజరు బయటికి రా అని చెప్పి యేసు ప్రభు ఆయన మాట పలకడుతుంటే పేత వస్త్రాలు కట్టబడి మరి లాజరు బయటికి రావడం జరుగుతుంది. ప్రియమైన దేవుడులారా, అక్కడ ఎంత గొప్ప కార్యం చేశాడంటే దేవుడు, లెక్క ప్రకారం 3 దినాలు 72 గంటలు మనిషి శరీరము పురుగు పట్టిపోద్ది. కానీ 4 దినాలైంది. 4 దినాలైనా సరే దేవుడు మహిమార్థమే కొన్ని కార్యాలు అట్లా దాస్తాడు. ఎందుకంటే పుట్టుకుంటూ వాడికి కూడా దేవుడు స్వస్థపరిచాడు. ఎందుకంటే గుడ్డివాడికి అదే యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డివాడికి కూడా దేవుడు స్వస్థపరిచాడు. అప్పుడు శిష్యులు అడుగుతారు, ప్రభా వీడి గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఏంటంటే వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా అని అడిగినప్పుడు వీడు కాదు, వీడి సందేహం కాదు, కానీ దేవుడు మహిమార్థమే వీడు గుడ్డిగాడు పుట్టాడని చెప్పి కొన్ని కార్యాలు ఏంటంటే ప్రభుని గణపరచడానికి, ప్రభుని మహింపరచడానికి ముందుగానే తండ్రి సిద్ధపరుస్తాడు. ప్రేమని దేవుడు అట్లా మనం తెలుసుకోవాలంతగాని మరి అపార్థం చేసుకోకూడదు. అయితే అక్కడ గుడ్డివాడు ఏంటంటే ఆయనకి ఆ ఉమ్ము వేసి బురద రాసి షిలోకొని కొన్నిట్లోకి పోయి కడుక్కోమన్నాడు. షిలోకొని అర్థం అంటే పంపబడిన వాడు. యేసు ప్రభు పంపాడు. ఆ షిలోకొని ఆ బురదలో ఏం లేదు, కానీ ఆ షిలోని కొనిలోకి పోయి ఆ మాట చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం ఆ గుడ్డివాడు మరి పోయి ఆ నీళ్లతో కడుక్కొని చక్కగా స్వస్థపంచి పొందినాడు. ఇట్లాంటి కార్యాలు ఎన్నో మనం చూస్తుంటాం దైవగ్రంథంలో. ప్రియమైన బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి మనం ఆ విధంగా దేవుణ్ణి మహింపరిచిన వారు ఇప్పుడు 18 ఏళ్ల నుంచి ఆమె అబ్రహాము కుమార్తె, విశ్వాసరాలే. కానీ ప్రతి విశ్రాంతి యేసు ప్రభు భూలోకంలో ప్రాణం పెట్టక మునుపు శనివారం విశ్రాంతి దినం. ప్రియమైన దేవుడులారా, ఇప్పుడు మనకి యేసు ప్రభు పునరుద్ధాన దినము ఆదివారం కాబట్టి మనం ఆదివారాన్ని చేసుకుంటున్నాము. ఇప్పుడు ఆదివారం మరి విశ్రాంతి దినం అని మనం తెలుసుకోను. 7వ దినముగా దానికి మరి పాత నిబంధనలు యేసు ప్రభు ప్రాణం పెట్టక మునుపు ఆయన 6 దినాలు పనిచేసి 7వ దినం విశ్రాంతి తీసుకును అని చెప్పి ఆయన ఆ విధంగా 7వ దినాన్ని గణపరిచాడు. ఇప్పుడు యేసు ప్రభు పునరుద్ధానుడై ఆయన లేచాడు కాబట్టి, ఆయన శుక్రవారం సమాధి చేయబడి ఆదివారం లేచాడు కాబట్టి ఈ పునరుద్ధాన దినం ప్రతి విశ్వాసి, ప్రతి కుటుంబం, ప్రతి చిన్నలు పెద్దలందరూ కూడా దేవుడి సన్నిధిలో ఉండాలని ఆయన మహిమార్థమై మనం ఆదివారాన్ని ఇప్పుడు విశ్రాంతి దినంగా మనం చేసుకుంటున్నాం. కాబట్టి మనం ఆ దినాల్లో విశ్రాంతి దినాన మరి ప్రతి వారం విశ్రాంతి దినాన మరి వెళుతున్నా కూడా ఆమె స్వస్థత పొందాలి. అయితే యేసు ప్రభు ఆమె చేతులు ఉంచడంతో స్వస్థ పొందడం మనం తెలుసుకోవాలి. అయితే మరి ఇంకొక సాక్ష్యం కూడా మనం వింటాము. మరి లూకాసు వార్త 17వ అధ్యాయంలో 18వ వచనంలో 10 మంది కుష్ఠరోగులు, ప్రేమైన దేవుడు 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు ఆ ప్రాంతంలోకి ఆయన సువార్త మరి ప్రకటించడానికి వెళుతున్నాడు. యేసు ప్రభు ఆ ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్తున్న సమయంలో అక్కడ 10 మంది కుష్ఠరోగులు అక్కడికి ఆయనకు ఎదురొచ్చారు. ఎక్కడంటే ఆయన యెరూషలేము నుండి ప్రయాణమై పోవచ్చుండగా సమరయ గలిలయ మధ్యను వెళ్ళుచుండగా ఆయన యొక్క గ్రామంలో వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి నిలిచి, ప్రభువా, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించమని పెద్ద కేకేసిన ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకి కనపరచుకోండి వారితో చెప్పిన. వారు వెళ్ళుచుండగా అంటే కుష్ఠరోగు తగ్గిందా లేదా అనేది ఇప్పుడు డాక్టర్లు ఏ విధంగా జబ్బును గురించి టెస్ట్ చేస్తారు, కుష్ఠరోగుల గురించి ఇది కుష్ఠరోగమా తగ్గిపోయిందని యాజకులు నిర్ణయించాలి. ఆ దిన పాత నిబంధనలు యాజకులు అనేవారు దేవుడికి ప్రజలకి మధ్య ఉన్న యాజకులు. వాళ్ళు బలిపీఠం దగ్గర ఉంటారు, ఉదయం మధ్యాహ్నం నైవేద్యం చేస్తూ ఉంటారు, రకరకాలుగా ఆయన మరి ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే ఆ దినాల్లో యాజకులు నిర్ధారణ చేయాలి తన కుష్ఠరోగం ఉందా తగ్గిందనేది. యేసుప్రభు చెప్పాడు. ఈ 10 మందికి యేసుప్రభుకి వాళ్ళు ఎదురొచ్చారు, ప్రభువా మమ్మల్ని కరుణించమని చెప్పి అంటతోటి లెక్క ప్రకారం కుష్ఠరోగం గల వ్యక్తి మనిషికి కనపడకూడదు. ప్రేమైన బిడ్డల మనిషికి పాత నిబంధనల ప్రకారం లేవి కాండంలో ఉంటుంది, మనిషికి కనపడదు. నేను కుష్ఠరోగ వ్యక్తిని, నేను వస్తున్నాను, ఎవరు నన్ను చూడబాకండి అని చెప్పి ఆయన ముసుగేసుకొని బయటికి వెళ్ళిపోవాలి. లెక్క ప్రకారం వాళ్ళు ఊరు బయట ఉండాల్సిందే కానీ సమాజంలో వాళ్ళకి లేదు. అయితే దేవుడు ప్రేమ ఎంత గొప్పదంటే మదర్ తెరిసా ఎంతోమంది కుష్ఠరోగులకి ఆమె సేవ చేసింది. అట్లాగని యేసుప్రభు కూడా యేసుప్రభు ప్రేమను ధరించుకున్న అనేక మంది మిషనరీలు కుష్ఠరోగులు సేవ చేశారు. అయితే దేవుడు ప్రేమ అంత గొప్పదని తెలుసుకోవాలా. యేసుప్రభు ప్రేమ అక్కడ చూపించాడు. మీరు వెళ్ళి మీ దేహములను మరి యాజకులు చూపించుకోండి అని అన్నాడు. వారు వెళ్ళుచుండగా అక్కడ జరిగిన ప్రేమైన బిడ్డలారా, వారు వెళ్ళుచుండగా శుద్ధులైన వారిలో ఒకడు తనకి స్వస్థత కలుగుట చూచి
గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహింపచ్చు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడేవాడు వాడు సమరయుడు. చూసారా ఎంత గొప్ప కార్యం చేశాడు యేసు ప్రభు. అనేక విషయాల్లో బాధపడతారు. చాలామంది యేసు ప్రభు దగ్గరికి వస్తారు, స్వస్థత తీసుకుంటారు, స్వస్థత పొందుకుంటారు, తర్వాత ఇంకా మళ్ళీ రారు. నీకు స్వస్థత ఇచ్చింది ప్రేమైన దేవుడులా, నీకు స్వస్థత దేవుడు అనుగ్రహించింది ఎందుకంటే ఆయన సాక్షిగా నిలబడతావు, ఆయన మహిమ కీర్తిని నువ్వు ప్రకటిస్తావని మనం తెలుసుకోవాలి. అందుకు నీకు స్వస్థత ఇచ్చాడు. కానీ నువ్వేదో ఉద్ధరిస్తావని, మరి నువ్వేదో ఆయనకి పనికి వస్తావని కదా. ఆయనకి మనం ఏం పనికిరాము. ఆయన అందరికీ పనికి వచ్చేవాడు. ఆయన అది తెలుసుకోవట్లే చాలామంది. తన వల్ల మన వల్ల ఆయనకి ఏదో ఏ ప్రయోజనం లేదు. కానీ నువ్వేం లేదు, దేవుడు నన్ను ఈ విధంగా స్వస్థపరచాడని నలుగురు చెప్తే చాలు వాళ్ళు దేవుడిని నమ్ముకుంటారు. అది ఆయన చేసేది, ఆయన కోరుకునేది. అయితే 10 మంది ఈ అన్యుడు తప్ప ఎవరు కూడా రాలేదని చెప్పి ఎంతో బాధపడ్డాడు యేసయ్య. ఎందుకంటే సమరీయుడు అన్యుడు, 10 మంది శుద్ధులేరు కదా, ఎన్నుడు తప్ప కూడా ఎవరు కూడా మళ్ళీ తిరిగి రాలేదని చెప్పి ఇంకా యేసుప్రభు మనసులో బాధపడి మనుషుల స్వభావం అట్టాడిది. అంతే, అవసరానికి మాత్రం కొంతమంది వస్తూ ఉంటారు దేవుడి మందిరానికి, వాళ్ళ శ్రమలన్నీ బాధలన్నీ చెప్తారు. చెప్పిన తర్వాత మరి ఉపవాసం నుండి సంఘంలో ప్రతి ఒక్కరు కూడా దైవజనుడు కూడా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళకి మేలు కలిగిన తర్వాత కనీసం మాకు ఈ విషయంలో మేలు చేశారని సాక్ష్యం చెప్పడానికి కూడా రారు. ఎందుకంటే అది వాళ్ళ దౌర్బల్య స్థితి అన్నమాట. కృతజ్ఞత లేని వారు. అది కేవలం ఆ స్వస్థత అనేది ఒకటే కాదు, ఆ స్వస్థతే కాదు, ఒక అవసరమే కాదు. మనిషి భూమి మీద బ్రతికిని ఈ భూలోకం యాత్ర ముగించేంత వరకు కూడా దేవుడితో అవసరం ఉంటుందామని ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాలా. అవసరం తీరిన తర్వాత యేసుప్రభుని మర్చిపోయేలాగా ఉండకూడదు. ఇక్కడ 9 మంది యేసుప్రభుని మర్చిపోయారు. కనీసం కృతజ్ఞత కలిగి వచ్చి ఆయనకి సాగిలపడాలా. ఒక వ్యక్తి సమరీయుడు, అతను వచ్చి ప్రభువా నీ దయ వల్ల నాకు స్వస్థత వచ్చిందని దేవుడిని మహింపరచాడు. ఆ అన్యుడు తప్ప దేవుణ్ణి మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు అగపడలేదు అని చెప్పి నువ్వు లేచిపోయా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అది విశ్వాసులు అనేవాళ్ళు తెలుసుకోవాల్సిందండి. యేసుప్రభు దగ్గరికి వస్తే నాకు స్వస్థత వస్తుంది. యేసుప్రభు స్వస్థపరచగల సామర్థ్యం కలిగిన వాడు, యేసుప్రభుల స్వస్థపరిచే శక్తి ఉంది అందులో అనే సంగతి మనం తెలుసుకోవాలా. అది తెలుసుకున్న ఒక స్త్రీ యేసుప్రభు దగ్గర మరి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత వస్తుందని ఆమె వచ్చింది. అంతకుముందు ఆమె పరిస్థితి ఏంటంటే ఆమె అనేక రక్తస్రావం గల స్త్రీ, అనేక వైద్యుల చేత తిప్పడపడింది, కానీ ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. అంతా హరించుకుపోయింది, తన ఆస్తి మొత్తం హరించుకుపోయింది. బంధువులు స్నేహితులు అందరూ కూడా నిరాకరించారు. ఇంకెవరు ఆమెను చేరదీసేవాళ్ళు. ఎవ్వరూ చేరదీయలేని సమయంలో నాకు ఇంకా దిక్కు ఎవ్వరు లేరు అన్నప్పుడు మనుషులకు ఎవరు కనపడతారంటే యేసుప్రభు ఒక్కడే, ఆయన ఒక్కడే ఉచితంగా స్వస్థపరిచేది. మనం చూస్తూ ఉంటాం. డబ్బులు ఉన్నంతసేపు మన వాళ్ళు హాస్పిటల్కి పరిగెత్తారు. ఎక్కడి నుంచి ఒంగోలు కాదు, విజయవాడ కాదు, హైదరాబాద్ పెద్ద పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు. డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ప్రభుత్వం వల్ల కూడా ఏదైనా సహాయం పొందుతారని చెప్పి అట్లా కూడా చూస్తారు. అది కూడా అయిపోయిన తర్వాత అప్పుడు యేసుప్రభు దగ్గరికి అప్పుడు వస్తారు. ఉచితంగా స్వస్థపరచగలిగేది యేసుప్రభు ఒక్కడే. ఏ ప్రతిఫలము ఆశించకుండా స్వస్థపరిచేది ఆయన ఒక్కడే. కానీ కృతజ్ఞత లేకపోతే మరి దేవుడు బాధపడతాడు. ఒక సహోదరి మరి ఆమెకి 5 లక్షలు పెట్టారు. ఎందుకంటే ఆమెకు ఉండాల్సిన వ్యాధులన్నీ ఉన్నాయి. మరి అరే వాళ్ళు ఇంకా దేవుడిని విశ్వసించలేదు, దేవుడిని నమ్ముకోలేదు. సరే ప్రార్థన చేశారు. దైవ బిడ్డలంతా కూడా బోధకులంతా కూడా ప్రార్థన చేశారు. దేవుడు ఆయన ఉచిత కృప చేత స్వస్థపరిచాడు. అయితే ఆమెకు తెలియకో మొత్తాన్ని మనకు తెలియదు, కానీ ఆమె 5 లక్షల రూపాయలు హాస్పిటల్కి పెట్టింది, కానీ దేవుడికి ఇచ్చింది మాత్రం 5 రూపాయలే. ఎంత సూచనమంటే అది మనం అర్థం చేసుకోవాలా. అయితే డబ్బుల కోసం కాదు, కానీ దేవుడి కృతజ్ఞత లేని వారుగా జీవిస్తున్నారు ప్రజలు అని మనం తెలుసుకోవాలి. హాస్పిటల్కి అయితే ఎన్ని లక్షలైనా పెడతారు, కానీ దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని కృతజ్ఞత కలిగి ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. ప్రేమైన బిడ్డ లాజరు బ్రతికినప్పుడు ఆమె 1 సంవత్సరం ఒక మనిషి జీవితం అంత విలువైన అత్తర తీసుకొచ్చి యేసుప్రభుకి ఆయన అభిషేకం చేసింది ఆ మార్త. ఎందుకంటే అంతగా కృతజ్ఞత కలిగి ఉంది. మరి దేవుడి దగ్గర ప్రతిఫలం పొందుకున్నా కూడా కృతజ్ఞత కలిగి దేవుడిని మహింపరిచేవాడు కనపట్ల ఈనాటి కాలంలో. కాబట్టి మనం ఎట్లా ఉన్నామో మనం పరీక్షించుకొని, ఎట్లా కుష్ఠిరోగు ఒక వ్యక్తి అన్యుడు సమరయుడు వచ్చి దేవుడిని మహింపరిచాడు. ఆ తర్వాత 18 సంవత్సరాల నుంచి
దెయ్యం చేత నడువంగిపోయిన ఆ స్త్రీ యేసు ప్రభుని స్వస్థపరిచేటప్పుడు ఆమె దేవుణ్ణి మహింపరిచింది. అయితే సువార్త విషయంలో కూడా కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. సువార్త విషయంలో ఆటంకాలు వచ్చినప్పుడు దేవుడు బిడ్డలు కరెక్ట్గా మేము దేవుడు మాట వింటాం న్యాయమా, మీ మాట వింటాం న్యాయమా అనే సందర్భం కూడా వచ్చింది. దేవుడు మాట వింటే మాకు మేలు, కానీ మీ మాట మేము వింటేది అంటే యేసుతో కూడా ఉండిన వారు వీళ్ళు విద్యలేని పామర్లు. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయంలో ప్రియమైన బిడ్డలారా, వీళ్ళు దేవుణ్ణి తెలుసుకున్న వారు, దేవుడితో సావాసం చేసిన వారు, అనేకమైన ఆయన అద్భుతాలు ఆయన వీళ్ళు కళ్ళారా చూశారు. చూసిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని చెప్పక మానమని చెప్పి దేవుడు, వీళ్ళు బలహీనమైన స్థితిలో ఉన్నారు, దేవుడు శక్తి పొందుకున్నారు. వీళ్ళు ఒకప్పుడు వీళ్ళు బలహీనులు, పెరిగివారే, అందరిగా భయపడి లోపల తలుపేసుకుని దాముకున్నవారే. కానీ దేవుడు వీళ్ళని బలపరిచి ఆయన పునరుద్ధానుడై లేచి 40 దినాలు వీళ్ళతో సమాసం చేసి మళ్ళా ఈయన చేసిన కార్యాలన్నీ వాళ్ళకి జ్ఞాపకాల్లో ఉంచి వాళ్ళని బలహీనంగా ఉన్నారు మీరు, నా తండ్రి దగ్గర, నా తండ్రి చేత వాగ్దానం చేయబడిన వాగ్దానం అంటే వేవేవుల ద్వారా ప్రవక్త ద్వారా చేయబడిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకుని ఉండండి. అపొస్తలుల కార్యము 1:8 చెప్పిన మాట మరి ప్రభు వాళ్ళకి చెప్పి వాళ్ళని ఊరు వెలపటిదాకా తీసుకెళ్ళి వాళ్ళని ఆస్వాదించి యేసు ప్రభు వారు చూస్తుండగానే మేఘాల మీద వెళ్ళిపోయాడు. అక్కడ కొన్ని దూతలు కూడా మాట్లాడతారు, మీరు ఎందుకు ఏ రీతిగా యేసు ప్రభు మేఘాల మీద వెళ్ళిపోయాడు ఆ రీతిగానే వస్తాడు అని చెప్పి ఆయన చెప్పాడు. వీళ్ళంతా కూడా అప్పుడు యేసు ప్రభుని వాళ్ళ హృదయాలు తెరవబడ్డాయి, మరి వాళ్ళ మనస్సులు తెరవబడ్డాయి. మరి యేసు ప్రభు చెప్పిన మాట అప్పుడు నాటింది. అందరూ వచ్చి ఏక మనసుతోటి అపొస్తలులు 1:14 అందరూ యేసు ప్రభు తల్లి మరియా, ఇంకా స్త్రీలు కొంతమంది 120 మంది బలమైన ఆ ఉపవాస ప్రార్థన నుండి 10 దినాలు మొరపెట్టుకున్నారు. 10 దినాలు మొరపెట్టుకున్న తర్వాత వాళ్ళు చక్కగా దేవుణ్ణి మహింపరుస్తున్నారు. వారి నోట దేవుడు మాట ఉంచాడు. దైవ కృప అధికముగా ఉన్నదన్నమాట. బలమైన అభిషేకము, మొట్టమొదటి ఆది అపొస్తలుల మీద అభిషేకం. ఎట్లాంటి అభిషేకం అంటే ఆ పేతురు నీడ పడితేనే స్వస్థత, పేతురు చూస్తేనే అంతే స్వస్థ, పేతురు వస్త్రం తగిలితే స్వస్థ. అలాంటి అభిషేకం వాళ్ళు పొందుకున్నారు. 10 దినాలు మరి వాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆయన ఉచిత కృప చేత పేతురు ద్వారా ఒక విశేషమైన కార్యం జరిగించాడు. 40 సంవత్సరాలు ఈడు కలిగిన ఒక వ్యక్తి, కుంటివాడు. అయితే 2 మనుషులు అతను తీసుకొచ్చి అక్కడ దేవాలయం దగ్గర కూర్చోబెడతారు. ఆ దేవాలయం దగ్గరికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళంతా కూడా కొంచెం ఏదైనా కాస్త ఇస్తే వాళ్ళు పొట్ట కట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ 2 మనుషులు మోసుకొని పోవాలి. ఇలాంటి వ్యక్తి అక్కడ అపొస్తలుల కార్యంలో 3వ అధ్యాయంలో అక్కడ దేవాలయం దగ్గరికి పేతురు, యోహాను 3 గంటల ప్రాంతంలో వెళుతున్నారు. ఇది అభిషేకం పొందుకున్న తర్వాత, బలమైన అభిషేకం పొందుకున్న తర్వాత, దేవుడు వాళ్ళకి వాక్శక్తి అనుగ్రహించిన తర్వాత వెళుతున్న సమయంలో దేవుణ్ణి మనం ఎప్పుడైనా అభిషేకము ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవడానికి ఆసక్తి కలిగింది. ముఖ్యంగా దేవుడు పట్ల, కార్యాల పట్ల మనం ఆసక్తి కలిగి ఉంటాం. మరి అభిషేకం లేనప్పుడు మరి లోక విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉంటాం. అభిషేకం పొందకమునుపు వీళ్ళంతా కూడా భయము, పిరిగితనంతో బాధపడ్డారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అభిషేకం ఎప్పుడైతే పొందుకున్నారో మధ్యాహ్నం కాలంలో 3 గంటల సమయంలో యోహాను, పేతురు దేవాలయానికి వెళుతున్న సమయంలో పుట్టుకుంటూ వాడు అక్కడ వీళ్ళ దగ్గర ఏమన్నా దొరికిద్దేమోనే ఆశ కలిగి చూస్తున్నాడు. అయితే పేతురు, యోహాను గమనించి, అయ్యా మా దగ్గర వెండి బంగారము నా దగ్గర లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నానని చెప్పి నజరేయుడైన యేసు నామములో లే అని చెయ్యబట్టుకొని లేవడుతుంటే అతను లేచి దేవుణ్ణి స్తుతిస్తూ, గంతులేస్తూ, దేవుణ్ణి మహింపరుస్తూ దేవాలయానికి వెళ్ళాడు. ఆ దృశ్యం చూసిన వారంతా కూడా విస్మయం పొందారని చెప్పి అక్కడ రాయబడింది. కనుక అక్కడ జరిగిన వింత కార్యం చూసి అనేకులు ఆశ్చర్యపోయారు. అయితే ఆ కార్యం జరిగిన తర్వాత వీళ్ళని యేసుప్రభు ద్వారా ఆ కార్యం జరిగింది. పేతురుని ఏదో ఒక విచిత్రంగా చూస్తున్నారు అనేకులు. విచిత్రంగా చూస్తున్నప్పుడు పేతురు అంటాడు, నా శక్తి వల్ల, నా బలం వల్ల కాదు ఆ కార్యం జరిగింది. మీరు సిలువ వేశారు చూడు, ఆ నజరేయుడైన యేసయ్య, ఆయన నామములో ఉన్న విశ్వాసమే ఈ పుట్టుకుంటి వాడికి స్వస్థత ఇచ్చిందని చెప్పి చక్కగా చెప్పాడు. అయితే అక్కడ ఆ స్వస్థత జరగలేదని చెప్పడానికి వీల్లేదు. స్వస్థత పొందిన వ్యక్తి నిలబడి ఉన్నాడు. కానీ వీళ్ళని అనేకులు ప్రశ్నిస్తున్నారు, శాస్త్రులు, పరిశీలు రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. అందుకని వాళ్ళకి ఏమి అర్థం కాక 4వ అధ్యాయంలో ఇక్కడ మరి ప్రజలంతా కూడా చూస్తుండగా 20వ వచనంలో, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని చెప్పి వారికి ఉత్తరం ఇచ్చింది. వాళ్ళు శాస్త్రులు, పరిశీలు ఏమంటున్నారు,
మీరు ఈ నామాన్ని మీరు వాడకూడదు, ఈ నామంలో కార్యం చేయకూడదు, ఈ నామాన్ని ప్రకటించకూడదు, ఆ మనుషుని హత్య మా మీద వేస్తున్నారు మీరని చెప్పి వాళ్ళ అధికారంతో వాళ్ళని పట్టుకొని నిలదీస్తున్నారు. అయితే వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. ఎట్లా ధైర్యంగా ఉన్నారంటే ప్రియమైన దేవుళ్ళారా, ఇక్కడ 13వ వచనం 4 వచనంలో పేతురు మరి యోహానుసులు వాళ్ళ ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులు గ్రహించి ఆశ్చర్యపడిరి. యేసుతో కూడా ఉండినవారు అనే గుర్తెరిగిరి. యేసుతో కూడా ఉంటే, యేసుతో కూడా సమాసం చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ప్రేమైన దేవుళ్ళారా, మన తెలివి మన బలము ఎందుకు పనికిరాదు. నువ్వెంత చదువుకున్న వ్యక్తివైనా సరే యేసుతో కూడా ఉంటే అద్భుతాలు జరుగుతాయి. యేసు మనతో కూడా ఉంటే అద్భుతాలు జరుగుతాయి. అంతేగాని ఆయన ఒక్కడే అద్భుతాలు చేయడానికి అర్హుడు. ఆయన ఒక్కడే స్వస్థపరచగల సామర్థ్యము కలిగిన వాడు ఆయన ఒక్కడే, ఇంకెవరూ లేరు. అందరూ మానవులే, అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు వాక్యం స్పష్టంగా తెలియబడుతుంది. మనుషుల వల్ల కాదు. ఎక్కడ దైవజనుడు ఉంటే, ఎక్కడ సత్యం ఉంటే, అక్కడ యేసై ఉంటే అక్కడ అద్భుతం జరిగింది. అంతేగాని మనుషుని కాదు మనం కనపరిచేది. మన కోసం ప్రాణం పెట్టాడు చూడు ఆ దేవాతి దేవుడు. ఆయన దేవుడితో సమానముగా అనుభవంగా ఉండకూడదని భాగ్యమని, విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొని ఆయన తను రిక్తుడుగా చేసుకున్నాడు చూడు. మానవ స్వరూపం ధరించుకున్నవాడు చూడు. ఆయన్ని మనం గనపరచాలి. ఆయన శ్రమలు అనుభవించింది, ఆయన హింసలు అనుభవించింది మానవుల కోసం. ఇన్ని దెబ్బలు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తినింది ఆయన గాయాలు స్వస్థ. ఆయన అనేకమైన హింస పడినప్పుడు మోర్చుకొని వీరేం చేస్తున్నారు, వీరు ఎరక్కున్నారు, వీళ్ళని క్షమించమన్నాడు చూడు. ఆ ఓర్పు, ఆ సహించిన జయించాడు. కామ క్రోధ మదమత్సరములను కూడా జయించి రక్తం కారణంతగా పాపాన్ని జయించాడు చూడు. ఆయనకే మహిమ రావాలా. మనుషుడు ఒట్టివాడు మట్టివాడు. ఆ సత్యాన్ని తెలుసుకున్నాను. అందుకని వీళ్ళంతా కూడా అప్పుడు సభ వెలుపలికి వారిని తీసుకొని పోమని ఆజ్ఞాపించారు. ఈ మనుషులు మనం ఏమి చేద్దాం, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియలు చేయబడుతుంది. యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ ప్రత్యక్షమవుతానే జరుగుతుంది. అక్కడ జరగలేదని చెప్పజాలము. అయినాను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపించకుండా ఇక మీదట ఈ నామను బట్టి ఏ మనుషునైనా మాట్లాడకూడదని మనం వారికి బెదిరించి గట్టిగా ఆజ్ఞాపిస్తామని చెప్పి వీళ్ళు అందరూ మాట్లాడుకున్నారు. అయితే మరి యేసు నామను బట్టి ఎంత మాత్రం మీరు మాట్లాడకూడదు, బోధించకూడదు అని వారికి ఆజ్ఞాపించిన. అందుకు పేతురు యోహాను వారిని చూసి, దేవుడు మాట వినటం మంచిదా, మీ మాట వినటం మంచిదా అని చెప్పి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మానలేము. అది ప్రత్యక్షంగా వీళ్ళు చూశారు, వీళ్ళు విన్నారు. అది ఎట్లా దాచిపెడతారు మీరు అని చెప్పాడు. అయితే మీరెప్పుడు మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. ప్రజలందరూ జరిగిందాన్ని చూసి దేవుణ్ణి మహిమపరిచారంట. అబ్బా, ఎంత ధైర్యంగా నిలబడ్డారు వీళ్ళు. ఎన్ని శ్రమలు వచ్చినా సరే. కనుక సభవారు ప్రజలకు భయపడి వీరికి శిక్ష విధించి ఏది కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి వదిలిపెట్టారు. అంతే. ఏం చేస్తారు, ప్రజలు తిరుగుపడతారని చెప్పి ఒక్కసారిగా బిగ్గరగా వీళ్ళు చెప్పిన మాటకి ప్రజలంతా కూడా దేవుని మహిమపరిచారు. అట్లా ఉండాలా. మేము చూసాం, యేసుప్రభు స్వస్థపరిచింది, మేం కాదు, ఆయన కృప, ఆయన మహిమ స్వస్థపరిచింది. అతను 40 సంవత్సరాలు వీడు కలిగిన వ్యక్తి కనుక మనం చూసాం. కొంతమంది మనకి ఈ దేహం ఒక వ్యక్తి 2000 దెయ్యాలు పట్టిన వ్యక్తి, ఆ ఒక్క వ్యక్తి గులుసులతో కట్టేశారు. కానీ గులుసు తెంపుకుంటున్నాడు, రాళ్లతో కొడుతున్నాడు. ఎవరు కూడా అతను సాధు చేయలేకపోయారు. యేసుప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ దెయ్యం, అతనిలో ఉన్న దెయ్యాలు మాట్లాడితే, సర్వోన్నత దేవుడి కుమారుడా, మీరెవరో నాకు తెలుసు కనుక మా కాలం రాకమునిపై మమ్మల్ని పంపిస్తున్నావయ్యా. అయ్యా, అట్లా కాకుండా ప్రభా, నువ్వు పంపి తెలుసుకుంటేది కాదుగా, పందులు ఉండేసుడు వాటిలో పంపించి వెళ్ళిపోతామని చెప్పి దెయ్యాలు యేసుప్రభుని బతిలాడుకున్నాయి. ఇప్పుడు దెయ్యాలు యేసుప్రభుని బతిలాడుకుంటే మనుషులు ఏం చేస్తున్నారు, తిరగబడుతున్నారు. ప్రియమైన దేవుడు బిడ్డారా. అయితే యేసుప్రభు మీరెవరు, ఎంతమంది ఉన్నారంటే, ఇప్పుడు మేము సేన 2000 మంది ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్పారు. సరే వెళ్ళమన్నాడు. ఆ దెయ్యాలు పందుల్లోకి పోయి ఒడిగా పోయి చక్కగా సముద్రంలో పడి చచ్చిపోయినాయి. అక్కడ గ్రామస్తులు, పందులు మేసేవాళ్ళు ఈ సంగతి ఊర్లోకి తెలియదుంటే ఆ పందులు నష్టపడినందుకు యేసుప్రభు నీవు ఆ గ్రామాన్ని విడిచిపెట్టుకోమన్నారు. కంటే దేవుడు అంటే పందుల కంటే మనుషులు మరి వాళ్ళ దృష్టిలో ఎంతో చులకనైపోయారు. అయితే యేసుప్రభు దృష్టిలో మనుషుల కన్నా మరి గొర్రెల కన్నాను పందుల కన్నా కూడా మనిషి ఎంతో విలువైనవాడు అని తెలుసుకొని మనం అక్కడ స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరిచిన వ్యక్తి, ప్రభా నేను నీతో కూడా ఉంటానన్నప్పుడు నాతో నువ్వు వస్తే ఉపయోగం ఉంది,
దేవుడు నీకు చేసిన కార్యము నీ ఇంటి వారికి తెలియజేసుకున్నాడు. అట్లాగనే అతను స్వస్థ సిద్ధుడై తెల్ల బట్టలు వేసుకుని తన ఇంటికి వెళ్ళాడు, తన ఇంటి వారికి తన కార్యం చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఆ దెకపల్లి మొత్తం 3 దినాలు సువార్త ప్రకటించాడు. అందుకు మనల్ని స్వస్థపరిచేది కేవలం నువ్వు ఇచ్చే డబ్బు ఆయనకు అవసరం లేదు, నువ్వు ఇచ్చే వెండి బంగారం ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే సర్వభూమి ఆయనది, వెండి ఆయనది, బంగారం ఆయనది, సమస్తం ఆయనది. ఆయనే మనకి ఇచ్చాడు, మనం ఆయనకి ఇచ్చేది ఏముంది కానీ కేవలం ఆయన మహిమకి కీర్తి రావాలని మనం తెలుసుకోవాలా. అందుకని స్వస్థత పొందిన వాళ్ళు దేవుడు మహింపరిచేటట్టుగా ఉండాలి. అందుకని దేహం మనకి ఇచ్చేది ఆయన, అందుకే స్వస్థపరిచేది. ఎందుకంటే మహింపరచడానికి, ఆయన కార్యం జరిగించేది, స్వస్థపరిచేది మహింపరచడానికి అని మనకు గుర్తెరిగి ప్రతి ఒక్కరు కూడా దేవుని మహిమార్థమై జీవిస్తూ ప్రభులో ముందు సాగిపోయింది. దేవుడి చిన్న వాక్యాన్ని ఆస్వాదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ చేయగల ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. అవునైనా ఈ దేహం మాకు ఇచ్చింది తండ్రి, నువ్వు విలువ పెట్టి కొన్నావు కనుక తండ్రి అయ్యా దేహంతో దేవుడిని మహింపరచడానికి అని చెప్పినావు తండ్రి. అయ్యా మహింపరిచిన వారు చూసినాం ప్రభు తండ్రి. అయ్యా 18 సంవత్సరాల నుంచి నాయన అయ్యా తొడ వంగిపోయిన స్త్రీ నాయన నీ ఉచిత కృప చేత ఆమె మీద చేతులుంచుగా చక్కగా నిలబడింది ప్రభా. ఆమె నిన్ను మహింపరిచింది ప్రభా. 10 మంది కుష్టి రోగులు తండ్రి స్వస్థత పొందారు తండ్రి నీ మాట ద్వారా తండ్రి. ఒక్కడే అన్యుడు వచ్చి నిన్ను మహింపరిచాడు తండ్రి. అవును ప్రభా, అనేకులు స్వస్థత పొందుతున్నారు కానీ ప్రభా నిన్ను మహింపరిచే వాళ్ళు చాలా తక్కువ ఉంది తండ్రి. అట్లాగే లాజరు బతికినప్పుడు తండ్రి అమ్మ నమ్మితే దేవుడు మహిమను చూస్తామని చెప్పి లాజరు కూడా బతికున్నాడు ప్రభా. అట్లాగే ప్రభు తండ్రి ఈ లోకంలో తండ్రి యాది అపోస్తుల సువార్త ప్రకటిస్తున్నప్పుడు తండ్రి వాళ్ళు చెప్పిన మాటలు మేము దేవుడు మాట వింటాం మేలా, మీ మాట వింటాం మేలా, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక మానమని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా దేవుని మహింపరిచారు తండ్రి. మహింపరిచే సందర్భాలు మేము చూస్తున్నాం ప్రభా. ఈ లోకంలో తండ్రి అనేకులు నిన్ను మహింపరిచేటట్టుకు సహాయం చేతండి. మానవుడికి జన్మించింది దేవుడు మహింపరచడానికి తెలుసుకుని సత్యాన్ని ప్రభా ప్రతి ఒక్కరూ దేవుని ఎరిగిన వారు, దేవుని ఎరగని వారు కూడా ప్రభా, స్వస్థత పొందిన వారు, స్వస్థత పొందని వారు కూడా ప్రభా నిన్ను మహింపరిచే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మాకు దయచేసి మనకి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి.